శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీకి జై. శ్రీ సాయినాథ చరిత్ర రచన శ్రీ వేమూరి వెంకటేశ్వరరావు గారు. 7వ అధ్యాయం. భగవంతుడు భక్త రక్షణ. శ్రీ సాయిష ప్రభు పరమాత్మ స్వరూప, నీ పాద పద్మములకు వినమ్రుడను. భక్త పాలనకై నీవీ తీరున నరుడవై జన్మించితివి. నమ్మిక మీద నిన్ను సేవించువారు ధన్యులు. అవ్వారికి ఇష్టకామ్యార్థ సిద్ధి చేకూరుచున్నది. మాయా మానుష విగ్రహుడవు, మాయాతీతుడవును అగు నీ లీలలు అద్భుతములు. అదెట్లు కాగలదు, ఇదెట్లు జరిగినది అను తర్కంలో దిగువారికి దారి త్రోవ లేక దిక్కుతోచదు. ప్రపంచమంతయూ నీవే. శుష్క కాష్టము మొదలు సృష్టి అంతయూ నీ స్వరూపమే. అన్నింటి యందు నీవు నిండియున్నను నిన్ను కనలేరు ఈ ప్రజలు. నీవు లేనిదెక్కడా? నీవే స్థావర జంగమాది వికారంబులుగా ఏర్పడి సర్వవ్యాపివై ఉంటివి. ప్రమిదెలు, భాండములు, మూకుడులు, ముంతలు మొదలగు రూపములు ఎన్ని దాల్చినను అన్నింటికీ ఆధారమెట్లు మృత్తికయు, అట్లే అన్నింటికీ కారణ వస్తువు నీవే అయి రూపభేదమున వర్తింపుచుంటివి. కాని ఇట్టి వస్తువులలో కొన్నింటి యందు మమత, మరికొన్నింటి యందు అసహ్యత ప్రేరేపించుచుంటివే. నగలెన్ని రూపములొందినను బంగారము కాకుండునా బాబా, అన్నింటికి ఆధారము నీవే అయినను ఆకాశము వలె దేనికిని అంటక చరింపుచుంటివి. భక్తి పాసములకు గాని నీవు కట్టుబడవు. సర్వము నీ ప్రేరేపితమని, అన్నింటికీ ఆధారము నీవే అని నమ్మి సేవించువారికి 1000 విధముల తోడ్పడుచు అడుగడుగునా అగుపడుచుందువు. అట్టి విశ్వాసమబ్బుటకు, భక్తి అలవరుచుకొనుటకు అనంతములగు అభ్యంతరముల కల్పించితివే. నీవనుగ్రహింపకున్నా వానిని తరించి నీ పాదముల యందు నిశ్చల ధ్యానమును అచంచల భక్తియు కలిగియుండుట మూఢ మానవుల మగు మాకది సాధ్యమా తండ్రి? నీవు త్రిమూర్త్యాత్మకుడవు. గురుచరిత్ర కథనమును శ్రవణమును సర్వార్థ సాధనము. గురుచరణములు ప్రపంచమందలి పుణ్యతీర్థముల పట్టు. గురు సందర్శనము త్రిమూర్తుల దర్శనము. గురు సంస్థుతి భగవన్నుతి. గురునామ స్మరణ తారక నామ జపము. గురు కరుణ వలన సర్వము సులభ సాధ్యము. నీవు సద్గురుడవు, అందును సమర్థ సద్గురుడవు. నీ నామస్మరణ కన్నా మాకు వేరే మార్గమున్నదా బాబా? నీవు దయాస్వరూపుడవే, ప్రేమావతారమవే, స్వార్థమనునది లేని త్యాగమూర్తివే, యోగి విధమున చరించితివే. సాయీశా, నీవు స్థూలదేహమున చరింపుచు నీ భక్తుల నీవాదరింపుతరి నిన్ను జూచు భాగ్యమునకు నోచనైతిని. నీ ఖ్యాతి విశ్రుతులగు ఇతరులు నిన్ననేక భంగుల ఆశ్రయించి సంతసించెదరని, కలికల్మషమెరిగిన నీవు అంతర్ధానమగుటయే మంచిదని భక్తకోటిని బుజ్జగించి తనువు చాలించితివి. ప్రభు, అజ్ఞానమున నీ వగుపడవని నే భ్రమించుట తప్పు. కారణజన్ముడవు, ఇచ్ఛామాత్ర శరీరుడవు. నీకంతమేమిటి పరాత్పరా? ఆది గురుడవు, జగద్గురుడవు అగు సమర్థ సద్గురుడవు. నీవే నా గురుడవు, నీవే నా దైవము, నీవే నా సర్వస్వము. నీ నామాక్షరములే నాకు మంత్రము. నీ దర్శనము కొరకే నా తపస్సు. నీ పాదార్చనమే నా పని. నీ దయాదృక్కులే నాకమృతము. దీనాతి దీనుడను, జపతపములెరుగని మూఢుడను. సాయిరాం సాయిరాం అన్న నీ నామస్మరణే నాకు శరణ్యము. నీవు సత్యవాదివి, స్మృతిమాత్ర ప్రసన్నుడవు. నన్ను ఉపేక్షింపుచుంటివా ప్రభూ? ఇది నీ బిరుదమునకు కళంకము. అల్పజ్ఞుడనగు నాకు నిర్గుణ బ్రహ్మము ధ్యాన గమ్యంబుగాని కారణమున నీ ప్రతిమార్చన మొనరింపుచుంటిని. నీవు దత్తాత్రేయ స్వరూపమని నీ చరిత్ర చెప్పుచున్నది. విషయరజ్ఞములు నన్ను అటూ ఇటూ త్రోయకుండా నీ పదధ్యానమున నాకు మనసు లగ్నమై నిలకడనొంద నన్ను గ్రహింపుము. తండ్రి, బాబా, నీవెన్ని వెతలు పెట్టినను నిన్ను విడువను. నీవే నా గతి, నీవే నా త్రోవ. బాబా సర్వాంతర్యామి. షిరిడి ఎందున్నట్లు సామాన్యులమగు మనకు అగుపడునే గాని తన భక్తులెక్కడనున్నా బాబా అక్కడనే ఉండును. ఎంత దూరమందున్నను, ఏమి చేయుచున్నను బాబాకు తెలియనిది లేదు. భక్తుల వెంటనంటి కంటికి రెప్పవలే కాపాడుచుండును. భక్త రక్షణయే పనిగా బాబా రూపమున భగవంతుడు అవతరించినాడు. నానా సర్కారు ఉద్యోగి అని మనమెరుగుదము.
వేసవి కాలమున నానా గ్రామాంతరముల మకాముకు వెళ్ళెను. హరిశ్చంద్రగుట్ట అను ఒక ప్రదేశమున పర్యటన మొనరింపుచుండెను. అచ్చట ఆ ప్రదేశమంతయు కొండలు గుట్టలతో నిండి ఉండెను. అంతయు రాళ్లమయము. పైకి పోవుసరికి మధ్యాహ్నమయ్యెను. మండు వేసవి, వేడిగాల్పులు, చెట్ల నీడనున్న బండలు కూడా వెచ్చగా కాగిపోయినవి. నానా తిరిగి తిరిగి డస్సిపోయెను. వెంట నౌకరు మాత్రమే ఉండెను. విపరీతముగా దాహమైనది. ఎక్కడా త్రాగుటకు గురుక్కెడు నీరు లేదు. ఆ ప్రదేశమంతయు వెతికినను ఎచ్చటనూ నీటి జాడయే అగుపడలేదు. విశ్రాంతి తీసుకొనుటకు ఆచ్ఛాదనము లేదు. నానాకు కాళ్ళు లాగుచుండెను. అడుగు తీసి అడుగు పెట్టుటకు కూడా శక్తి నశించినది. అంతటి బలగముండియు, ఉద్యోగముండియు, ఊడిగము సేయు సేవకులుండియు ఇంటి పట్టున పవ్వళించి సుఖము అనుభవించుచుండు ఈ భాగ్యశాలికి దిక్కుమాలి అప్పుడా అధ్వానపు టడవిలో హరిశ్చంద్రగుట్టపై అసువులు పోవునట్లు ఉండెను. అంతవరకు నానాకు బాబా విషయమే జ్ఞప్తికి రాలేదు. ధైర్యము సడలినది, బలము ఉడిగినది, భయము ఆవహించినది. లావుడిగిన గజేంద్రుని వలె బాబా బాబా అని కేకలిడెను. బాబా, నీవున్నా నాకీ అవస్థ లేదు కదా నా తండ్రి. నాడు నాకు రామ కృష్ణ శివ మారుత్యాది రూపములతో దర్శనమిచ్చితివే. నేనెచటనున్నను నా యోగక్షేమముల విచారించదనంటివే. గత 3 జన్మల నుండి నేను నీవాడనంటివే. ప్రభు, ఏల నాకీ దురవస్థ? నీవే భగవంతుడవని నమ్మితినే. బాబా, నేనిట్లు గ్రుక్కెడు నీరు లేక దాహమున తపించి దహించి చావవలసినదైనా తండ్రి. నీవుగాక నాకింక దిక్కెవ్వరు? నా మొర వినబడలేదా? ఎందున్నావు తండ్రి? నా సాయి, సాయి, సాయి. నా తండ్రి సాయీశా, నా అపచారములను మన్నింపుము. నీ ఇచ్చ వచ్చినట్లు వనరింపుము. సాయి దాహము 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 అని అరచి ప్రక్క కొరికెను. షిరిడి యందు సరిగ్గా అదే సమయమున తాత్య, మహల్సాపతి, దీక్షిత్ మొదలగు భక్తులు శ్రీ సాయిని సేవింపుచుండిరి. ఉన్నట్లుండి దాహం దాహం దాహం, ప్రాణములు పోవునట్లు ఉన్నవి అనుచూ అరచి శ్రీ సాయి లేచినాడు. కన్నుల వెంట నీరు కార్చుచూ మసీదు నుండి బయటకు పరిగెత్తెను. ప్రక్కనున్న మహల్సాపతి లోటాలో నీరుగొని వెంటనంటెను. కాని శ్రీ సాయి ఆ నీటిని తాకనైననూ తాకలేదు. నానా నానా అని ఒక వెర్రి కేక పెట్టెను. ఒక క్షణం అట్లుండి తిరిగి వచ్చి ఆసనమున కూర్చుండెను. ప్రక్కనున్న వారికి ఇదేమీయూ అర్థం కాలేదు. అక్కడ నానా ప్రక్క కొరిగి కన్నులు మూసినంతనే నడివయస్సునున్న భిల్లుడొకడు ప్రత్యక్షమయ్యెను. భిల్లుడు బాబూ బాబూ అని నానాను గట్టిగా పిలిచెను. నానా కళ్ళు తెరిచి చూచినాడు. అలసినట్లున్నారు. మీరు కూర్చున్న బండ క్రిందనే మంచినీరున్నది. తనివి తీరా దాహము తీర్చుకొనుడు. ఎన్నడూ ఇట్టి ప్రమాదకరమగు ప్రయాణములను సేయకుడు అన్నంతలో నానా ఆత్రముతో ఆ బండ ప్రక్కకు తొలగించి చూచెను. బుడబుడమని నీరు ప్రవహించుచుండెను. నానా 2 చేతులా ఆ నీరు ఎత్తి ఆత్రముతో త్రాగినాడు. తానది వరకా ప్రదేశమంతయు వెతికినదే. కాని అప్పుడు నీరు లేదు. ఇప్పుడు నీరు ఎక్కడి నుండి వచ్చినది? బాబాయే తన మొరవిని బిల్లుని రూపమున దర్శనమిచ్చి తన్నాదరించెనని నానా మెరుపులా గ్రహించెను. వెనుదిరిగి చూసినాడు. కాని ఆ భిల్లుడేడి? అప్పుడే అదృశ్యుడయ్యెను. నానా పిచ్చివాని వలె సాయి సాయి అని కేకలిడుచు మార్గమున ముండ్లు రాళ్ళు కూడా గమనింపక పరుగులిడుచుండెను. నౌకరు వెంట పరిగెత్త మొదలెడెను. నౌకరు పెట్టు కేకలు నానాకు వినబడుటలేదు. కాని ఏడి ఆ భిల్లుడు? ఎంత వెతికినను జాడయే దొరకలేదు. సాయి, నేనెంతటి అజ్ఞానిని! నీకై నీవు నన్ను కాపాడవచ్చినప్పుడు కూడా నిన్నెరుంగలేకపోయితిని ప్రభూ. నీవెంతటి దయామయుడవు! నాకై భిల్లుని రూపము ధరించితివా తండ్రి? నీ భక్తులపై నీకెంతటి ప్రేమ అని నానా కన్నులు తడి ఎత్తెను. ఎప్పుడు నా తండ్రిని దర్శింతునా అన్న ఆత్రముతో నానా ఇల్లు చేరెను. 3వ రోజున ఉదయమునకు షిరిడీ చేరినాడు. అప్పటికప్పుడే దీక్షిత్, మహల్సాపతి ఇంకా ఇతర భక్తులు మసీదునందు దర్బారులో సాయిని సేవింపుచుండిరి. పరుగు పరుగున నానా మసీదు చేరెను. నానా ఇంకనూ పెదవులు తెరిచి మాట్లాడనే లేదు. దీక్షిత్తో శ్రీ సాయి ఇట్లనెను. ఈ నానా విద్యావంతుడు. మండుటెండలో హరిశ్చంద్రగుట్ట మకామా? నేను పోకున్నచో ఈసరికి ఏమయ్యుండెడివాడో. ఈ మాటలు నానా గ్రహించినాడు. శ్రీ సాయి పాదములపై వాలి పసివాని వలె వెక్కి వెక్కి ఏడ్చెను.
శ్రీ సాయి పాదముల నుండి నా తల ఎత్తలేదు. పదే పదే తన చేతులతో శ్రీ సాయిని ఆపాదమస్తకము నిమురుచుండెను. బిడ్డ, భయము లేదు. నా భక్తులను నేనుగాక వేరెవ్వరు రక్షించుదురు? మీరెక్కడ ఉన్నను నేను మీ వెంటనే ఉందును. పిలిచిన పలికెదను, తలచిన దర్శనమిత్తును. భక్తుని రక్షించుటయే నా పని. నిశ్చింతగా ఉండుడని సాయి అభయమిచ్చెను. భక్త పరాధీనుడు శ్రీ సాయి, భక్త సులభుడు శ్రీ సాయి. అట్టి శ్రీ సాయికి ప్రణమిల్లుదము. ఓం నమో శ్రీ సాయి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై.